హాయ్ మామ, అందరికి మీ రైతు బిడ్డ దాదా కలిని. ఏడాది ఎంత కష్టపడ్డా ఏముంది నీ ఆస్తి మట్టి కూడా ఉన్నవన్నీ అమ్ముకొని వ్యవసాయం. ఏం లే మామ, ఇప్పుడు తోటకాడికి వచ్చి పిలకలు వేయాలంటే వచ్చినాము. పిలకలు ఉన్నాయని పిలకలకు వద్దామని వచ్చినాము. ఓకే హాయ్ మామ, ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మనం తోటలోకి వచ్చినాము. ఏం లేమో ఇప్పుడు పిలకలకు వద్దామని ఇదే ఇయ్యేమో ఇంకా మూడో కోల కాబట్టి మనకి ఇంకా లాస్ట్ ఇదే మామ. లాస్ట్ కోలంగా ఇదే ఇంకా మూడో కోల ఇది తెగొట్టి ఇంకా మూడో కోల గొల్లలు వేస్తున్నాయి మామ. ఇప్పుడు ప్రస్తుతానికైతే 10% వేసినాయి మామ గొల్లలు. ఓకే మామ, చూడు మామ, ఈ పక్క మా అన్నకు వస్తున్నాడు, ఈ పక్క అయితే మా అమ్మకు వచ్చింది. ఈడొచ్చేసి మా పెద్దమ్మ కొడుకు. అమ్మగలిలో పిల్లకలు వస్తున్నా కొయ్యి. హాయ్ మామ, ఇప్పటికైతే సగం తోట అయిపోయింది మామ. చూడు మామ, సగం తోట అయిపోయింది. చూడు చూడు మావాడు వస్తాడు, మా ఆయన అవ్వకున్నాడు. చూడు మంచి సర్చ చూడు ఎంత కాల్చిన అందరికి. అమ్మ ఖలీల్ చూడు మామ, మా అమ్మ వచ్చి పిల్లకలకి వచ్చింది. పొద్దున్నే బూదిని తొట్లోకి దిగింది రంగంలోకి. చూడు నేను కోసేవన్నీ ఇటు తీసుకున్నాను కోసేవానికి. నా ఇక్కడ నువ్వు నా కూడా నువ్వు తీసుకున్నా. రైతు బిడ్డగా పుట్టినోడు, రైతు ఇంట్లో పెరిగినోడు, రైతు ఇంట్లో పంపించు అంటే ఇప్పుడైతే గొల్ల కొడుతున్నాను చూడండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరా కొట్టద్దా గొల్ల తీసుకొస్తానులే. మామ పోతా ఇంకోటి కనపచ్చింది మామ గొల్ల. చూడు మామ, పిల్లకలు కోసేటప్పటికి వాడు గొల్ల కనపచ్చింది. చూడు మామ, దీనికి ఇంకా ఫోటో కట్టి పెట్టి స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, గొల్ల అయితే మాయింది మన్నది. గొల్ల ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. నాయన తీసుకోవాలంటే మాయింది. చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ఫ్రెండ్స్ ఇప్పటికైతే గొల్ల కొడుతున్నాను చూడండి. ఫ్రెండ్స్ గొల్ల అయితే కొట్టాం. ఇప్పటికైతే ఆడ గొల్లు ఉండేది అయితే కొట్టకొచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, గొల్ల అయితే మోసపోతున్నాను చూడండి. ఇంకా పోయి ఇంటికి పిల్లకలు కోసి అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్.